ప్రస్తుతం ఇంజనీరింగ్తో పాటు ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో నూతన విధానంతో ఏఐ కోర్సులకు పరిగెడుతుంటే ఆ జిల్లాలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు భిన్నంగా వ్యవసాయం వైపు వెళ్లి రకరకాల పంటలను సాగు చేస్తున్నారు. ఎంతో అనుభవమున్న రైతులు కూడా వ్యవసాయాన్ని వదులుకుంటున్న రోజులివి. కానీ పట్టుమని 18 ఏళ్లు కూడా లేని ఆ విద్యార్థులను మాత్రం మేం పంటలు పండిస్తామంటూ పొలం బాట పట్టారు. కూరగాయలు పండించడంతో పాటు వరి పంటను సాగు చేస్తూ అందరినీ ఔరా అనిపిస్తున్నారు. వీళ్ళంతా ఎవరు? ఇదంతా ఎలా సాధ్యమైంది తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ స్టోరీలో చూద్దాం. చెయ్యి కలిపితే చెయ్యలేనిదంటూ ఏమీ ఉండదనే మాటను చేసి చూపిస్తున్నారు వీరంతా. నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో ఉన్న తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు. పక్కనే ఉన్న వసతి గృహంలోనే వీళ్ల నివాసం. చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. ఉపాధ్యాయుల సహకారంతో ఇక్కడ కొన్నేళ్లుగా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. తోటకూర, గోంగూర, సొరకాయలు, మునగ వంటివెన్నో ఇందులో ఉన్నాయి. అంతేకాదు తాము ఏం పండించాం, వాటిని ఏ రోజు వంటల్లో వాడామనే విషయాన్ని రికార్డులు రాసుకుంటున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అవ్వడంతో మరో ఆలోచన చేశారు. ఈసారి వరి సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. నా పేరు సిహెచ్ సమీక్ష. మా స్కూల్ నేమ్ టీజీఆర్ఎస్ఎన్ జేసీ గర్ల్స్ బోధన్ ఎట్టెడపల్లి. ఇక్కడ 21 ఈ హాఫ్ ఎకరంలో మేము మొదటిసారి వరి వేసినాము. మళ్ళీ దీని తర్వాత కూరగాయలు వేస్తాము. లాస్ట్ ఇయర్ మేము 9th ఉన్నప్పుడు, అంటే 2024లో మాకు అగ్రికల్చర్ వొకేషనల్ కోర్స్ వచ్చింది. అప్పటి నుంచి ఇందులో కూరగాయలు అవన్నీ పండిస్తున్నాము. ఫస్ట్ టైం ఇందులో వరి వేసినాము. దీని తర్వాత కూరగాయలు వేస్తాము. బయోవేస్ట్తోని, అంటే ఎలాంటి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా బయోవేస్ట్, మా స్కూల్లో ఉండే బయోవేస్ట్తోని కాంపోస్ట్లు ప్రిపేర్ చేసుకొని వాటికి అవే అందిస్తున్నాము. నా పేరు వృతిక. ఈ జనరేషన్లో కూడా మాకు అంటే న్యూ టెక్నాలజీస్, బిల్డింగ్స్, వైఫై, ఇంటర్నెట్ ద్వారా కాకుండా మాకు ఈ పండియడం ద్వారా రైతు కష్టం ఏంటో మాకు అది చెప్పడం, మళ్ళీ ఇది చేయడం వల్ల మాకు మంచిగా అగ్రికల్చర్ ద్వారా ఇంపార్టెన్స్, దాని గురించి రైతులు ఎంత కష్టపడుతున్నారో అవన్నీ మా సార్ గారు మాకు నేర్పిస్తున్నారు. కాబట్టి ఇది చేయడం వల్ల అంటే పాత జనరేషన్ కూడా వస్తుంది. టెక్నాలజీస్ కాకుండా అందరు లేజీ కాకుండా మంచిగా వర్కౌట్ చేయడంతో మన హెల్త్ కూడా బాగుంటుంది. అలాగే ప్రతి ఒక్క ధాన్య గింజపు విలువ మాకు తెలుస్తుంది. రైతులు ఎంత కష్టపడుతున్నారు, మేము ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం, అది వేస్ట్ చేయకుండా ఉండడానికి ఇది పంట పండిస్తున్నాం. మళ్ళీ వేస్ట్ చేసే ముందు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని రోజులకి కష్టపడితే ఆ ఒక్క గింజ వస్తుంది అనే ఇంపార్టెన్స్ తెలుస్తుంది. నా పేరు రుచిత. నేను ఈ కళాశాలలో టీజీఆర్ఎస్ జేసీ ఎడపల్లి. మా ప్రిన్సిపల్ ఎన్ గంగాశంకర్ సార్ గారు. నేను ఇక్కడ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. అందులో నాకు స్టడీతో పాటు వొకేషనల్ కానీ అగ్రికల్చర్ తీసుకున్నాం, ఎందుకంటే రైతు కష్టం ఏంటో మాకు తెలుసు కాబట్టి. అండ్ ఇక్కడ ఈ తీసుకోవడం వల్ల మాకు బయట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పెరిగింది. దానివల్ల మేము ఇక్కడ ఎంత న్యాచురల్గా పండిస్తున్నాము, దీనికి సోర్స్గా బయట ఎట్లాంటి ఫర్టిలైజర్స్ కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా మేము న్యాచురల్గా వేప ఎరువులు కానీ, ఎక్షల్స్ కానీ, అమరఫ్ అట్లాంటి న్యాచురల్వి తీసుకొని ఇక్కడ పండిస్తున్నాం. మళ్ళీ బయట చూడగానే మనకు వాటర్ సోర్స్ చాలా ఉంటుంది, మోటార్స్ అని నంబర్ ఆఫ్ అని యూజ్ చేసుకుంటాం. కానీ మాకు ఇక్కడ ఎలాంటివి లేకుండా మేము వర్షం నీళ్ళతో మా వరి పంటని పండించుకుంటున్నాము. అండ్ ఇక్కడ మా టీచర్స్ కానీ చెప్తూ ఉంటారు రైతు కష్టం ఏంటో అనేది మాకు బాగా తెలుస్తుంది. ఇలా పండించడం వల్ల మేము ఒక్క మెతుకు కూడా కింద పడేయడానికి కూడా మేము చాలా ఆలోచిస్తున్నాము. దీనివల్ల మాకు చాలా అంటే ఈ వొకేషనల్ కానీ ముఖ్యంగా ఈ అగ్రి అంటే మాకు దేశానికి ఎంతో అవసరం కాబట్టి మాకు ఇది అర్థమవుతుంది. అందుకు మేము వొకేషనల్ తీసుకొని ఇక్కడ వరి పంటను జరగడం అరెకరం పొలాన్ని ఇందుకు సిద్ధం చేశారు. రైతు కుటుంబ నేపథ్యం, సెలవుల్లో ఇంటికెళ్లినప్పుడు వ్యవసాయ పనులు చేసే అలవాటు ఉండడం వీళ్ళకి కలిసొచ్చింది. విద్యార్థుల ఆసక్తిని గమనించిన వాళ్ళ తల్లిదండ్రులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అలా కొందరు నారు సమకూర్చితే ఓ విద్యార్థిని తండ్రి దుక్కుదున్నారు. తర్వాత విద్యార్థినులందరూ కలిసి నాట్లు వేశారు. నిత్యం నీళ్లు పెడుతూ పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. నా పేరు సిఎస్ శ్రీజ. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ నేమ్ వచ్చేసి టీజీఆర్ఎస్ జేసీ గర్ల్స్ బోధన్ ఎడపల్లి. మేము ఇక్కడ వరి వేసుకున్నాము. మా ప్రిన్సిపల్ సార్ ఎన్ గంగాశంకర్ సార్ గారి ఆధ్వర్యంలో, మరియు మా అగ్రికల్చర్ మేడం అనుష మేడం, మా సోషల్ సార్ రాజు సార్ వారి సహాయంతో మేము ఇక్కడ
వరి పండిస్తున్నాము. మాకు ఇక్కడ చేయడంతో చాలా సంతోషంగా ఉంది. మేము ఎటువంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్గా ఫామ్ చేసుకుంటున్నాము. మాకు ఇది ఎలా చేయాలో కూడా చాలా నేర్పిస్తున్నారు సార్ వాళ్ళు. మాకు ఇది చేయడంతో మా పేరెంట్స్ కూడా ఎంత కష్టపడుతున్నారు ఏంది అనేది కూడా అంతా తెలుస్తుంది. పేరు పి అంజలి. నేను టీజీఆర్ చేసి గర్ల్స్ బోధన ఎడపల్లిలో బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా ప్రిన్సిపల్ సార్ గారి సహకారంతో మేము వరి పంటను 2025 సంవత్సరంలో వేసుకోవడం జరిగింది. ఇంతకుముందు మేము పళ్ళు పంటలను అన్ని పండించుకున్నాము, కానీ మొదటిసారిగా మేము ప్యాడీ పంటని పండించుకుంటున్నాము. అది కూడా ప్రతి ఒక్క పంట ప్రతి ఒక్క పొలాలు పండించుకోవడం ద్వారా మాకు దాని కష్టం విలువ తెలుస్తుంది. రైతు దేశానికి వెన్నుముక్క అనే విలువ తెలుస్తుంది. మాకు ఒక్క గింజ పడేయడానికి కూడా మేము వెనక ముందు ఆలోచించి చేస్తున్నాము. ఎందుకంటే మేము లైవ్గా కష్టపడి పండిస్తున్నాం కాబట్టి మాకు దాని విలువ తెలుస్తుంది. మా ప్రిన్సిపల్ గంగాశంకర్ సార్ గారి సహకారంతో మేము ఈ పంట పండించుకోవడం జరుగుతుంది. అది కూడా సేంద్రియ పద్ధతిలో మేము అన్ని పంటలను ఫలాలను అన్నిటినీ పండించుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను ఐకృతిక 10వ తరగతి చదువుతున్నాను. గురుకుల ఎడపల్లి బాలిక పాఠశాలలో చదువుతున్నాను. మా ప్రిన్సిపల్ సార్ గారు ఎన్ గంగాశంకర్ సార్ గారి ప్రోత్సాహంతో మేము 2025 సంవత్సరంలో మా పాఠశాల ప్రారంభం అయిన తర్వాత ఒక నెల రోజులు ఈ సాగు అనేటి మంచిగా చేసుకొని కొందరు పేరెంట్స్ సహకారంతో మేము వరి నాటు వేసుకోవడం జరిగింది. మా ప్రిన్సిపల్ సార్ గారి ప్రోత్సాహంతో మేము ఇటువంటి పంటను ఎప్పుడూ కూడా పండించలేము. అటువంటి ఇప్పుడు మా 2005 సంవత్సరంలో మొదటిసారిగా వరి పంటను పండించడం జరుగుతుంది. అలాగే మాకు 2024 సంవత్సరంలో మేము 9వ తరగతి చదువుతున్నప్పుడు మాకు వొకేషనల్ కోర్స్ అనేది రావడం జరిగింది. అగ్రికల్చర్ వెల్ బ్యూటీనెస్ అనేది రావడం జరిగింది. మేము అగ్రికల్చర్ని చాలా డెవలప్ చేసుకుంటున్నాము. మొన్న మేము రీసెంట్గా హరితహారం ప్రోగ్రామ్ అనేది చేసుకోవడం జరిగింది. అలాగే సుదర్శన్ రెడ్డి సార్ వారి బర్త్డే రోజు కూడా మేము మా పాఠశాలలో హరితహారం ప్రోగ్రామ్ అనేది జరుపుకున్నాము. ఉపాధ్యాయులు స్థానిక రైతుల సూచనలతో వసతి గృహంలో మిగిలిన ఆహార పదార్థాలు, ఆకులతో సేంద్రియ ఎరువును తయారు చేసుకుంటున్నారు. వీటినే పంటకు అందిస్తున్నారు. వరి పంటకు తెగుళ్లు రాకుండా చుట్టూ బంతిపూల మొక్కలు నాటారు. ప్రస్తుతం వరి ఏపుగా పెరిగింది. వచ్చే పంట కాలం నాటికి చిరుధాన్యాలను సాగు చేయాలనే ప్రణాళికలు వేసుకుంటున్నారు. నార్మల్ సబ్జెక్టులతో పాటు వృత్తి విద్యా కోర్సులను కూడా సమగ్ర శిక్ష అభియాన్ కింద మనకు సెంట్రల్ గవర్నమెంట్ అందించడం జరిగింది. మేము 2024 నుంచి ఇక్కడ అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు 9, 10, 11, 12వ తరగతుల విద్యార్థులకు వృత్తి విద్యా నైపుణ్యం క్రింద అగ్రికల్చర్ మరియు బ్యూటీషియన్ కోర్సులు 2 ఇవ్వడం జరిగింది. నేను అగ్రికల్చర్ సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి విద్యార్థినులు పూర్వం నేను రాకముందు నుంచే కూరగాయల సాగు జరిగింది. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో సేంద్రియ ఎరువులను వాడుతూ అలాగే వర్మీ కంపోస్ట్ను స్వంతగా తయారు చేసుకుంటూ మా కిచెన్ నుంచి వచ్చే వ్యర్థాలతోటి మేము వర్మీ కంపోస్ట్ని తయారు చేస్తూ ఈ మొక్కలకు అందివ్వడం జరుగుతుంది. మేము ఇంతకుముందు ఇదే ప్రాంతంలో మాకు ఉన్న అరెకరా జాగాలో మేము స్థలం లోపల కూరగాయలను పండించాము. కానీ ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మా ప్రిన్సిపల్ సార్ గారి చొరవతో ఇక్కడ వరి సాగును మొట్టమొదటిసారిగా వేయడం జరిగింది. పిల్లలు చాలా అద్భుతంగా వాళ్ళ నైపుణ్యాన్ని చూపెడుతున్నారు మాకు. అలాగే కూరగాయల సాగు కూడా జరుగుతుంది ఇక్కడ. మేము మా కిచెన్ గార్డెన్లో మేము సొంతగా పండించుకుంటూ క్రీపర్స్ తీగజాతి మొక్కలను అలాగే టమాటా, వంకాయ, ఇతరత్ర ఆకుకూరల మొక్కలను కూడా మేము పండించుకోవడం జరుగుతుంది. వాటిలో కూడా మాకు ఈ సమగ్ర శిక్ష అభియాన్ కింద ఈ సంవత్సరం మాకు 2 లక్షల ఎక్విప్మెంట్ రావడం జరిగింది. అగ్రికల్చర్కి సంబంధించి ప్రతి ఒక్క పనిముట్టును ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ను పిల్లలు చాలా బాగా ఎలా నేర్చుకుంటున్నారని అంటే వాళ్ళు ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఫార్మర్లు రైతులు ఉన్నా కానీ లేకపోయినా సిటీ నుంచి వచ్చిన పిల్లలు కానీ అవి ఏంటి ఏ విధంగా పనిచేస్తాయని చాలా ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోవడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది. మాకు ఇంత సహకారాన్ని అందిస్తున్న మా ప్రిన్సిపల్ సార్ గారికి, నా తోటి ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకంలో భాగంగా ఈ గురుకులం ఎంపికవడంతో చదువుతో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. ఈ గురుకుల పాఠశాలలో మొత్తం 645 మంది విద్యార్థులు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకుంటున్నారు. వీళ్లలో 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు 150 మంది రోజు గంటపాటు వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఇక జిల్లాలోనే ఈ పాఠశాల ఆదర్శంగా నిలుస్తుంది. రానున్న రోజులు రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులు సాధించేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. మా పాఠశాలలో ఉన్నటువంటి 20 గుంటల స్థలంలో మేము సేంద్రియ ఎరువుల్ని వాడి
ఆకుకూరలు కాయగూరలు పండించడం జరుగుతుంది విద్యార్థినుల చేత. దాదాపు 3-4 సంవత్సరాల క్రితం నుంచే మేము ఈ పాఠశాలలో వృధాగా ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకొని మా హాస్టల్లో మిగిలినటువంటి వ్యర్థ పదార్థాలను ఉపయోగించి వాటిని ఎరువులుగా మార్చి ఆకుకూరలు కాయగూరలు పండించడంలో మేము చేయడం జరుగుతున్నది. కాకపోతే ఈ సంవత్సరము నిరుపేద గ్రామీణ ప్రతిభావంతులైనటువంటి విద్యార్థినులు వారి తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించాలనేటువంటి ఉద్దేశంతో మరియు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఆహార పదార్థాలని వ్యర్థం చేయకుండా ఆహార పదార్థాల యొక్క విలువని తెలుసుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో మరి వారు సాగు చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని మేము ఈ సంవత్సరము ప్రారంభించాము. దీనికి మాకు ఆర్ఎంఎస్ఏ నుంచి వొకేషనల్ కోర్స్ అయినటువంటి అగ్రికల్చర్ బ్యూటిషియన్ కోర్సులకు సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా దాదాపు 4 లక్షల రూపాయల విలువైనటువంటి పరికరాలన్నీ కూడా అందించడం జరిగింది. మా గౌరవ బోధన ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి గారి యొక్క ప్రత్యేకమైనటువంటి చొరవతో వారి యొక్క సందర్శనతో మేము ఆ ల్యాబ్ని ప్రారంభించడం జరిగింది. వారి యొక్క సూచనలు అమూల్యమైనటువంటి సలహాలతో సహాయ సహకారాలతో ప్రభుత్వం అందించినటువంటి సహాయ సహకారాలతో మా విద్యార్థినుల యొక్క తల్లిదండ్రులు అందించినటువంటి సహాయ సహకారాలతో మరి మేము ఈరోజు ఈ వృధాగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో వరిని సేంద్రియ ఎరువులు వాడడం ద్వారానే పండించడం జరుగుతున్నది. రసాయనిక ఎరువుల యొక్క నష్టము ఏ విధంగా ఉంటుంది, మరి సేంద్రియ ఎరువుల్ని మనకు ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను ఉపయోగించి వాటిని ఎరువులుగా మార్చుకొని మనం ఆహార పంటల్ని ఎలా పండించాలనేటువంటి విషయం తెలియాలనేటువంటి ఉద్దేశంతో మరి అగ్రికల్చర్ సంబంధించినటువంటి కోర్సు టీచరు మరియు మా తోటి ఉపాధ్యాయుల సహకారంతో మరి చుట్టూ గ్రామాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క సూచనల సలహాలతోని మేము ఈ విధమైనటువంటి వరి సాగుని ఈ సంవత్సరం కొత్తగా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ పంట కోసిన తర్వాత దసరా సీజన్ తర్వాత మేము చిరుధాన్యాలను కూడా పండించాలి. చిరుధాన్యాల యొక్క విలువ, వాటి యొక్క పోషకాల యొక్క విలువ విద్యార్థులకు తెలవాలనేటువంటి ఉద్దేశంతో శనగ, వేరుశెనగ, సోయా ఇలాంటి చిరుధాన్యాలన్నీ కూడా జొన్న, వీటితో పాటు ఆకుకూరలు, ప్రతి ఆకుకూరని కూడా పండించినటువంటి ఆకుకూరని సేంద్రియుల ద్వారా పండించినటువంటి ఆకుకూరని ప్రతిరోజు ఒక ఆకుకూరని వాళ్ళే కోయడము, వాళ్ళే వాడడము, దాన్ని రికార్డ్ మెయింటైన్ చేయడం కూడా చేయడం జరుగుతున్నది. మా విద్యార్థులందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి విద్యార్థులు కాబట్టి వాళ్ళే స్వతహాగా మరి చేయడం జరుగుతున్నది. మరి దీనికి అంతటికీ మా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సహాయము, పిల్లల తల్లిదండ్రుల యొక్క సహాయము మరియు మా సంస్థ యాజమాన్యము, మా కార్యదర్శి అయినటువంటి శ్రీ సిహెచ్ రమణ కుమార్ యొక్క ప్రోద్బలము మరియు మా వైస్ చైర్మన్ అయినటువంటి యోగితారాణ మేడం గారి యొక్క సహాయ సహకారాలు మాకు సూచనలు ఎల్లవేళలా మాకు ఉండడం వల్ల మేము సామాన్య విద్యతో పాటు వొకేషనల్ విద్యని కూడా మేము అందిస్తూ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దాలనేటువంటి దృఢ సంకల్పంతో మేము పనిచేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.